ప్రైజ్ ద లార్డ్. గ్రేస్ రేడియో లిజనర్స్ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలండి. ఈరోజు మనం ఎపిసోడ్ 27లోకి వచ్చేసాము. మా ఓవర్కమర్స్ అనే కార్యక్రమానికి మీ అందరికి కూడా స్వాగతం పలుకుతున్నామండి. ఈరోజు మనం కొత్త టాపిక్లోకి వచ్చేసాము. మన టాపిక్లో డిస్కషన్ మొదలుపెట్టే ముందు మనం మన సిస్టర్స్ని ఒకసారి పలకరిస్తాము. నా పేరు హ్యానా వివేక్. నేను బెంగళూరు నుంచి జాయిన్ అవుతున్నాను. నాతో పాటు సిస్టర్ దీప్తి దుగ్గిరాల, తను హైదరాబాద్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఇంకా సిస్టర్ ఈవా పాల్ ఉన్నారు, తను వైజాగ్ నుంచి జాయిన్ అవుతున్నారు. సో ఈవా అండ్ దీప్తి మీ ఇద్దరు ఎలా ఉన్నారు? ఇంకా మనకి ఈ లెంట్ సీజన్ అంతా కూడా మనం దాదాపు 40+ డేస్ అయిపోయాయి, ఇంకా అయిపోతుంది ఒక 2-3 డేస్లో. ఈ లెంట్ సీజన్ అంతా కూడా మీకు ఎలా ఉంది? ఇంకా ఏదైనా కొన్ని కొత్త విషయాలు కానీ ఏదైనా కొత్త ఎక్స్పీరియన్స్ అయ్యాయా? మీరు మాతో షేర్ చేసుకుంటారా? ఈవా, నువ్వు స్టార్ట్ చేస్తావా? ప్రైజ్ లార్డ్ అక్క. హాయ్ దీప్తి. ఈ లెంట్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఐ థింక్ ఇంటెన్షనల్ గా అంటే తెలిసి అని కానీ మోర్ ఇంటెన్షనల్ టైం విత్ ద లార్డ్ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఐ రియలైజ్డ్ వన్ బ్యూటిఫుల్ థింగ్ దట్ గాడ్ ఈస్ ఆల్వేస్ వెయిటింగ్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు అస్. అదే నాకు అర్థమైందంటే ఈ లెంట్ సీజన్ అంతా మనం ఏదో ఓకే ఈ సీజన్ లో కనీసం అంటే ఒక సబ్ కాన్షియస్ థాట్ లాగా దేవుడితో ఎక్కువ సమయం గడపాలి, వాక్యం ఎక్కువగా అంటే దేవునితో మాట్లాడాలి అని మనం టైం తీసుకున్నప్పుడు నాకు దేవుడు తెలిసింది ఏంటంటే దేవుడే యాక్చువల్లీ మనతో ఇంకా ఆయనని తెలుసుకోవడానికి ఆయన వెయిట్ చేస్తున్నారు మనకంటే ఎక్కువగా. సో మనమే సీజన్స్ అని పెట్టుకుంటాం కానీ అట్ ఆల్ టైమ్స్ త్రూ అవుట్ ద ఇయర్ హీఈస్ వెయిటింగ్. ఇది నేను ఈ సీజన్ లో ఈ కొన్ని డేస్ లో నేను తెలుసుకున్నాను. దీప్తి, యూ వాంట్ టు సే వాట్ యు? Definitely, as these days are passing by and as we are getting closer to Good Friday and Easter, Lent season అయిపోతూ ఉంటే I was reflecting at my journey. ఎందుకనంటే దేవుణ్ణి తెలుసుకోకముందు, అంటే ఆల్దో నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కూడా చెప్పుకోవాలంటే మేము గుడ్ ఫ్రైడే అనగానే చిన్నప్పుడు ఇలా ఫ్రూట్ సలాడ్, కస్టర్డ్ అలా అందరు ఫాస్టింగ్ అని అంటారు కానీ ఆ ఫ్రూట్ సాలడే, కస్టర్డే బాగా సాలిడ్‌గా లాగిచ్చే ప్లాన్‌లో ఉండేవాళ్ళం అనమాట చిన్నతనంలో ఉన్నప్పుడు. సో దట్ వాస్ అ ఫనీ మూమెంట్. బట్ ఐ రియలీ థాంక్ గాడ్ అండ్ బ్లెస్ గాడ్ ఫ్రమ్ వేర్ టు వేర్ గాడ్ హస్ బ్రాట్ మీ యాజ్ ఐ వాస్ రిఫ్లెక్టింగ్ ఆన్ దట్ జర్నీ, Hannah especially. And I was sharing the same with my kids also, the true meaning of Good Friday, how it has changed as I'm growing in the Lord. మధ్యలో ఒక చిన్నతనంలోనేమో ఆ చేసే ఆ పలహారం కోసం దానికోసం వెయిట్ చేసేదాన్ని. తర్వాత దేవునిలో కొత్తగా వచ్చినప్పుడేమో అప్పుడు గుడ్ ఫ్రైడే అర్థం ఏంటంటే నేను చాలా ఏడ్చేదాన్ని. అయ్యో! నువ్వు నా కోసం మరణించావు అనని చాలా చాలా ఏడ్చి, చాలా అదొక్కటే రోజు కాకుండా అలా ప్రతిరోజు ఏడ్చేదాన్ని. దాని తర్వాత విశ్వాసంలో ఎదుగుతున్న కొద్దీ దేవుడు నా పాపములను క్షమించేశాడు. అది విశ్వాసంలో నేను నమ్మాలి అని అన్నది తెలుసుకున్న తర్వాత గుడ్ ఫ్రైడే అర్థం మారిపోయింది. సో ఇట్ ఈస్ అ చేంజ్, ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్ and I'm like really reflecting throughout about that journey. Eva ఇంకా Hannah. థ్యాంక్ యూ దీప్తి, థ్యాంక్ యూ ఇవా, మీరు షేర్ చేసుకున్నందుకు. ఇంకా నా విషయానికి వస్తే, నేను లెంత్ స్టార్ట్ అయినప్పుడు చాలా అంటే చాలా ప్లాన్ వేసుకున్నా. ఈ సాక్రిఫైస్ చేద్దాం, ఫుడ్ విషయంలో కానీ టైం విషయంలో కానీ అన్నీ అనుకున్నా. ఇప్పుడు అయిపోతుంది ఈ సీజన్ ఎండ్లోకి వస్తే, ఒకవేళ నేను అన్ని వెనకాల తిరిగి చూస్తే 100% అయితే నేను ఇవ్వలేదు, కానీ మోర్ దెన్ 50% అయితే మటుకు చేయగలిగినాను. ఇంకా దేవునితో ముందు కంటే కూడా కొంచెం ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేశాను, ఇంకా ఎక్కువగా దేవుణ్ణిలో తెలుసుకోగలిగాను. సో ఈ సీజన్ అంతా కూడా కొంచెం ఆశీర్వాదకరంగా ఉంది అని అయితే నేను చెప్పగలను. వింటున్న లిజనర్స్ అందరూ కూడా, మీరు కూడా ఈ యొక్క టైంలో మీరు కొన్ని దేవుని కోసం కొన్ని సాక్రిఫైసెస్ చేసి ఇంకా దేవునిలో ఎక్కువ సమయం మీరు గడపాలి అని చెప్పి ఏదైనా నిర్ణయం తీసుకొని మీరు ఉన్నప్పుడు, మీరు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అయితే మీరు ఒక మార్పు అయితే చూసుంటారు. ఖచ్చితంగా దేవుడు ఆయన వాక్యంతో అయితే మిమ్మల్ని బలపరిచి ఉంటారు. దీన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తాము. ఈరోజు మనము మన ఒక ఎపిసోడ్ 27కి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఎపిసోడ్ 27లోకి వెళ్ళిపోదాము. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యేసుక్రీస్తు
పునరుద్ధాన శక్తిలో మనము ఏలటం. అంటే మనము రైనింగ్ ఇన్ ద రిజరక్షన్ పవర్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఒక పునరుద్ధాన బలము, లేకపోతే యేసుక్రీస్తు ఒక పునరుద్ధాన శక్తి మనలో ఉందని చాలా సార్లు మనం మర్చిపోతుంటాము. ఈరోజు మనము యేసుక్రీస్తు ఒక పునరుద్ధాన శక్తి గురించి, మనలో ఉంది ఆ శక్తి గురించి అని మనం దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఈరోజు మనం తీసుకున్నటువంటి వర్స్ ఏంటి అనంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీరు కూడా నాతో పాటు తెరవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానభావము గలవాడై ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరిగిన నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనెను. ఈ యొక్క వర్స్ మీద మనం మెడిటేట్ చేసుకుందాము. ఈవా మన ఒక థీమ్ బట్టి ఈ వర్స్ గురించి నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మన అపోస్తులైన పౌలు గారు ఉన్నారు కదా, ఆయన ఈ యొక్క మాట చెప్పినప్పుడు దాని యొక్క అర్థం ఏంటి? అపోస్తుల్ పౌల్ గారు అంటారు కదా, అంటే నాకు పునరుద్ధాన శక్తి తెలుసు, ఇంకా నాకు యేసుక్రీస్తు తెలుసు అని చెప్పి ఆయన అన్నప్పుడు ఈ యొక్క మాట ఒక ఉద్దేశం ఏంటి? ఇవా ఫిలిపియన్స్ రాసిన పత్రిక 3:10లో అంటారు కదా, దట్ ఐ మే నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరక్షన్ అండ్ ద ఫెలోషిప్ ఆఫ్ హిస్ సఫరింగ్ బీయింగ్ కన్ఫర్మ్ టు హిస్ డెత్ అని అంటారు కదా. అంటే ఏంటి ఆయన అర్థం ఏంటి? ఆయన తెలుసు, ఆయన యొక్క పునరుద్ధాన శక్తి తెలుసు అని అంటే అపోస్తుల్ పౌల్ గారు దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? థ్యాంక్ యూ అక్క. ఈ ఈ వర్స్ నుండి మనము చూసేది ఈ చాప్టర్‌లో పౌల్ గారు మనకి ఫిలిప్పీలకు రాసిన పత్రికలలో మెయిన్‌గా ఆయన నీతి గురించి స్టార్టింగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది ఈ పైన వచనాలలో. ఆయన ఎంత నీతివంతుడు, నిబంధన ప్రకారం అకార్డింగ్ టు ద లా. ఆయన ఎంత రైచియస్‌గా ఆల్రెడీ ఉన్నాడు. కానీ అవన్నీ ఆ నీతిని ఆయన పెంటతో సమానము అనుకోని యేసు ప్రభువుని నేను తెలుసుకోవాలి. ఆయనని నేను ఎరగాలి. ఫస్ట్ ఆ 2 పాయింట్స్ లేదా నువ్వు చదివిన ఇంగ్లీష్ వర్స్‌లో కూడా 4 థింగ్స్ ఉంటాయక్క. దట్ ఐ మే నో హిమ్ నంబర్ 1 ఆయనని నేను ఎరగాలి. రెండోది దట్ ఐ మే నో హిస్ రిజరక్షన్ పవర్ ఆయన పునరుద్ధాన శక్తిని నేను తెలుసుకోవాలి. ఆయన దట్ ఐ మే హావ్ ఫెలోషిప్ ఇన్ హిస్ సఫరింగ్స్. ఆయన సఫరింగ్స్‌లో కూడా నేను పాల్గొనాలి. అండ్ ద లాస్ట్ థింగ్ ఈస్ దట్ ఐ మే బి కన్ఫర్మ్ టు హిస్ డెత్. దట్ ఐ మే నో ద రిజరక్షన్ అనేది చెప్తాడు. ఈ 4 థింగ్స్‌లో కూడా ఆయన చెప్పడానికి రీజన్ ఏంటిది అని మనం ఆ చాప్టర్ కానీ, ఆ వర్సెస్ కానీ చదువుతా ఉంటే ఇఫ్ వి అండర్‌స్టాండ్ హిస్ మైండ్ బిహైండ్ వై హి హస్ రిటెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ స్పీకింగ్ త్రూ హిమ్. కొన్ని పాయింట్స్ నేను తెలుసుకున్నానక్క. అది నేను జస్ట్ మనతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దట్ ఐ మే నో హిమ్. ఆ ఫస్ట్ పాయింట్‌కి ఆహ్, ఏమని పౌల్ గారు మనకి తెలియచేస్తున్నారంటే, ఆ పైన వచనాల ద్వారా కూడా హి డజంట్ కన్సిడర్ హిమ్‌సెల్ఫ్ ఎనీథింగ్. ఆయన గురించి గొప్పగా, పెద్దగా ఎంత వరల్డ్‌లీగా ఆలోచిస్తే ఆయన ఎంతో బెంజమిన్ సంబంధించిన గోత్రం నుంచి వచ్చి హి ఈస్ ఎ బెంజమినైట్ అండ్ హి హి హాస్ బీన్ సో ఫెయిత్‌ఫుల్ in the things that he was doing for the Lord, very zealous for God. అవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ ఎందుకు పెంటతో సమానం అన్నాడంటే, బికాస్ టు నో జీసస్ a man needs to think less of himself. ఓన్లీ దెన్ హీ కెన్ థింక్ మోర్ ఆఫ్ క్రైస్ట్ అని పౌల్ గారు ఇన్ దీస్ ఫ్యూ వర్డ్స్ లైన్స్ దట్ హీ స్పోకెన్ ఆ పాయింట్ మనం తీసుకోవచ్చు. జాన్ ద బ్యాప్టిస్ట్ కూడా యేసు ప్రభు గురించి తెలుసుకున్నప్పుడు, ఆయన పర్పస్ తెలుసుకున్నప్పుడు జాన్ ద బ్యాప్టిస్ట్ కూడా అదే అంటారు, హీ మస్ట్ బీ మోర్ ఆఫ్ హిమ్ అండ్ లెస్ ఆఫ్ మీ. సో ఈ పాయింట్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ వీ విల్ కమ్ టు దట్ పాయింట్, especially during this time that we take to meditate, or when we uh,
థింక్ అపాన్ ద సాక్రిఫైస్ దట్ జీసస్ మేడ్. యేసు ప్రభు మన కోసం చేసిన త్యాగము లేదా ఆ రక్షణ మనకి ఎలాగొచ్చింది, యేసయ్య ఎందుకు ఇవన్నీ అనుభవించాలి అని మనం అనుకోని పౌలు గారు రాసిన మాటలు మనం తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే మనకి మన గురించి తక్కువగా అని మనకు అనిపించేంత వరకు యేసు ప్రభువు ఎక్కువ అని మనకు అర్థం కాదు. వి వోంట్ నో ద మోర్ ఆఫ్ క్రైస్ట్ ఇఫ్ వి డోంట్ అండర్స్టాండ్ లెస్ ఆఫ్ అవర్ సెల్ఫ్. అదొక ఫస్ట్ పాయింట్ అక్క. బికాస్ ఎందుకు అలాగా ఉండాలి? వై డస్ ఇట్ వర్క్ లైక్ దట్? దిస్ ఈస్ అ ప్రిన్సిపల్. This is a principle that Apostle Paul was talking about, and John the Baptist first spoke about. అయితే ఇది ఎందుకు ఇలాగ ఉందంటే ఫెయిత్ అనేది, విశ్వాసం అనేది హౌ ఇట్ వర్క్స్, ఫెయిత్ వర్క్స్ బై లవ్ అండ్ ఇట్ ప్యూరిఫైస్ ద సోల్. విశ్వాసం అనేది ప్రేమ ద్వారా మనలో, మన హృదయంలో, మన ఆత్మలో పనిచేసి మన అంతరాత్మలో, మన లోపల ఉన్న ఆ అంతర మనిషి, the inner man, it purifies the inner man, and then it sets this heart that God has given, the new heart, to seek after the high calling we have in Jesus Christ. ఈ విశ్వాసం, faith is purified the soul through love. ప్రేమ, యేసయ్య ప్రేమ, ఏదైతే దేవుని ప్రేమ యేసు ప్రభు శిలువ మీద చూపించారో మన కోసము, అది మన హృదయాన్ని it will set our heart on fire. So what happens is we become so less in ourselves that we desire to know more of him. This is a beautiful way that Paul put it for us, that I may know him అంటే ఒకళ్ళని తెలుసుకోవడము, ఒకళ్ళ గురించి తెలుసుకోవడం, ఆ మనిషి చాలా గొప్ప మనిషి అని తెలుసుకోవడం అదొక విషయము. కానీ ఒక గొప్ప మనిషి యొక్క అధికారము నాపై ఎంతగా ఉందో అది తెలుసుకోవడం ఇస్ డిఫరెంట్. సో నోయింగ్ హిమ్ and knowing the power of what he has, his power over your life, will bring you to the point of knowing more of him and less of yourself అని పౌల్ గారు చెప్పి, దట్స్ వై హీ సేస్ ఐ వాంట్ టు నో హిమ్. అయితే ఈ రిజరక్షన్ పవర్ కూడా మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే వి వి మే హ్యావ్ ఆల్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ హిమ్. అంటే బైబిల్ గురించి, బైబిల్ వాక్యాలు, ఇది ఇట్స్ లైక్ గాడ్ స్పోక్ టు మీ త్రూ దిస్ పాయింట్స్. దట్ వాక్యం చిన్నప్పటి నుండి నేను ఆ వాక్యాలు చదివేదాన్ని, కానీ ఆ వాక్యాలు నా జీవితంలో ఎంతగానో ఎక్కువ పని చేయలేదు. ఎందుకంటే హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ సంబడి ఈజ్ డిఫరెంట్ అండ్ హ్యావింగ్ హిస్ పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ వర్క్ ఓవర్ యూ ఇస్ డిఫరెంట్. అయితే ఆ వాక్యము మనలో పనిచేయటము అది వేరే. సో that is what Apostle Paul says, that I want to know him and I want to know the resurrection power. The power, ఇక్కడ రిజరక్షన్ పవర్ అని క్లియర్ గా పునరుద్ధాన శక్తి అని ఎందుకు స్ట్రెస్ చేశాడంటే, బికాస్ పాల్ బిలీవ్ దట్ జీసస్ డైడ్, హీ వాజ్ బరీడ్ అండ్ హీ రోజ్ అగైన్. ఇది ప్రతి క్రైస్తవుడికి ఒక ఫౌండేషన్. ఏమని మనం తెలుసుకోవాలి, మనం విశ్వసించాలి, యేసు ప్రభు వచ్చారు, మన కోసం మరణించారు, హీ వాజ్ బరీడ్, మళ్ళీ ఆయన తిరిగి లేచారు. ఇవి మనము నమ్ముతున్నాం. కానీ పౌల్ గారు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళాడు. ఆయన ఏమన్నాడంటే దట్ ఐ మే నో హిస్ పవర్ ఆఫ్ రిజరక్షన్, అంటే దట్ హీ వాంట్స్ టు బీ బరీడ్ విత్ హిమ్ ఇన్ బాప్టిజం. బాప్తిజము ద్వారా ఆయన శిలువ మరణలో మనము కూడా మరణిస్తాం. అది గలతీ 2:20 కూడా పౌల్ గారు చెప్తారు, ఐ హ్యావ్ బిన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, ఇట్స్ నాట్ ఐ, నో లాంగర్ ఐ దట్ లివ్స్ బట్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ, అండ్ ద లైఫ్ ఐ నౌ లివ్, ఐ లివ్ బై ఫెయిత్ ఇన్ ద సన్ ఆఫ్ గాడ్ హూ డైడ్ ఫర్ మీ, హూ గేవ్ హిస్ లైఫ్ ఫర్ మీ. సో పౌల్ గారు ఇక్కడ రిజరక్షన్ పవర్ గురించి ఏమని తెలియజేస్తున్నాడంటే, ఆయనతో నేను బాప్తిజము తీసుకున్నప్పుడు ఆ బాప్తిజము ద్వారా ఆయనతో నేను సిలువలో మరణించాను. అక్కడే నా శరీరానికి నేను అక్కడ మరణించాను. ఈ మరణము ఎలాంటిదంటే, ఈ సిలువ ద్వారా లోకము మనకి మరణిస్తుంది, మనము లోకానికి మరణించాం. ద వరల్డ్ హ్యాస్ బీన్ క్రూసిఫైడ్
to me, and I have been crucified to the world through the cross of Christ. సో ఈ రిజరక్షన్ పవర్ అప్పుడే మనం తెలుసుకోగలము ఎప్పుడైతే ఆయన శిలువ మరణము మన శరీరంలో తెలుస్తుంది. when we go into the waters of baptism and baptize ourselves, ఆ మరణంలో మనము కూడా బాప్తిజము తీసుకొని తిరిగి పునరుద్ధానము జీవితము అంటే పునరుద్ధాన శక్తిలో జీవించడం అంటే లివింగ్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ క్రైస్ట్, న్యూనెస్ ఆఫ్ ద లైఫ్ దట్ జీసస్ ప్రామిస్డ్. యోహాను 10:10లో ఏమని ఉంటుందంటే, ఐ హావ్ కమ్ దట్ యు మే హ్యావ్ లైఫ్ అండ్ లైఫ్ అబండెంట్లీ. ఆ న్యూ లైఫ్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే వెన్ వీ డై టు అవర్ ఫ్లెష్, వెన్ వీ డై టు ద వరల్డ్లీ థింగ్స్, వెన్ వీ డై టు ద వరల్డ్ in the cross, and then we raise up ourselves. Jesus raises up through his spirit in us, the new spirit, born again. అంటే అదే నూతన ఆత్మ కలిగి మనం జీవించడం. మన పాతది ప్రతిదీ పోయింది. 2 Corinthians 5:17 లో ఉంది, ఎవ్రీథింగ్ ద ఓల్డ్, బిహోల్డ్ ద ఓల్డ్ ఇస్ గాన్ అండ్ ద న్యూ హ్యాస్ కమ్. పునరుద్ధాన శక్తి, దానికి అర్థము పౌల్ గారు అదే చెప్తున్నారని నేను తెలుసుకున్నాను అక్క. ఈ లోకానికి నువ్వు మరణించాలి. బాప్తిజం నువ్వు తీసుకున్నప్పుడు ఆయన సిలువతో, ఆయన సిలువలో నువ్వు మరణించావా, ఆయనతో నువ్వు మరణించావా? నువ్వు మరణించినప్పుడు నీ ప్రార్థన పౌల్ గారు లాగా, నేను మిమ్మల్ని ఇంకా తెలుసుకోవాలి, దట్ ఐ మే నో యూ, దట్ ఐ మే నో ద రిజరక్షన్ పవర్. మూడోది, దట్ ఐ మే హ్యావ్ ఫెలోషిప్ విత్ యూ ఇన్ యువర్ సఫరింగ్స్. అంటే ఈ లోకంలో యేసు ప్రభు యోహాను 16:33లో కూడా అంటారు, బీ ఆఫ్ గుడ్ cheer. In this world you will have tribulation, but I have overcome the world. ఈ లోకంలో ఉన్నంత వరకు మనకి అన్ని ట్రిబులేషన్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఎందుకంటే అవి లేకుండా మనము క్రైస్తవ స్వరూపంలోనికి మనము we cannot get into the likeness. The Lord has to turn us, transform us into his likeness. So that can be done only through the suffering in the fleshly life. ఆ ఫ్లెష్ లైఫ్ లో మనం వీ హ్యావ్ టు ఫైండ్ ద క్రూసిఫైడ్ సెల్ఫ్. సో వి ఫెలోషిప్ విత్ హిమ్ ఇన్ హిస్ సఫరింగ్స్. ఆ సఫరింగ్స్ పౌల్ గారు కూడా ఎంతో అద్భుతంగా ఆయన జర్నీలో ఆయన అనుభవించారు. మనము ఈ రోజుల్లో కొంచెమైనా సఫరింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామా అసలు అని మనం అనుకుంటే, నిజంగా వెన్ వీఆర్ నాట్ రెడీ టు సఫర్ విత్ క్రైస్ట్, వీ కెనాట్ పార్టేక్ ఇన్ హిస్ గ్లోరీ. ఆయన సఫరింగ్ లో మనం పాల్గొనకుంటే ఆయన మహిమలో మనం పాల్గొనలేము. అది 1 పేతురు 4:13 ఉంది. హీ హూ పార్టేక్స్ ఇన్ ద సఫరింగ్స్ విల్ పార్టేక్ విత్ ఇన్ హిస్ గ్లోరీ. అది మూడోదక్క. నాలుగోది, దట్ ఐ మే నో ద రిజరక్షన్ పవర్ ఇన్ ద డెత్, బీయింగ్ కన్ఫర్మ్ టు హిస్ డెత్. అంటే చివరికి లాస్ట్ కి ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకంలో నిద్రించాల్సిందే. సో అది దృష్టిలో పెట్టుకొని హీ డిజైర్స్ దట్ ద హిస్టరీ దట్ జీసస్ హ్యాస్ మేడ్, అంటే యేసు ప్రభు ఏ విధంగా అయితే లోక చరిత్రలో అలాగ అవ్వలేదు. ఒక మనిషి చనిపోయి తిరిగి లేవడం అనేది ఈ లోక చరిత్రలోనే అవ్వలేదు. అలాంటిది పౌల్ గారు ఎంత ఆశిస్తున్నాడంటే, నీవు చేసింది నువ్వు నా శరీరంలో కూడా నువ్వు చేయాలి, నువ్వు నా శరీరంలో నువ్వు చేయగలవు, అది నేను అనుభవించాలి అనే ఆ డిజైర్ ఆయనలో ఉంది. సో ఐ డోంట్ థింక్ ఎంతో మంది మనలో రిజరక్షన్ పవర్, ఆయన డెత్ లో మనము పాల్గొనాలి అని మనకి ఇప్పటి వరకు మేబీ ఐ డోంట్ నో ఇఫ్ మెనీ ఆఫ్ అస్ హ్యావ్ దట్ డిజైర్. బట్ పౌల్ గారు ఆయన లాంగింగే, ఆయన 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 డీప్ డిజైర్ ఏమని ఉండే అంటే, జీసస్ లివ్ త్రూ మీ. నీ జీవము యేసయ్య మీరు నాలో జీవించండి. లెట్ ఇట్ బి సఫరింగ్, లెట్ ఇట్ బి డెత్, బికాస్ ఐ వాంట్ టు సీ ద లైఫ్ ఆఫ్ జీసస్ బీయింగ్ లివ్డ్ అవుట్ త్రూ మీ అనే ఈ చిన్న థాట్, డిజైర్ అనేది పౌల్ గారు ఎంత బ్యూటిఫుల్ గా ఈ 4 words లో చెప్పారు అక్క. దట్ ఐ మే నో హిమ్, దట్ ఐ మే నో హిస్ రిజరక్షన్ పవర్, దట్ ఐ మే హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్ ఇన్ హిస్ సఫరింగ్స్, దట్ ఐ మే బి కన్ఫర్మ్ టు హిస్ డెత్. ఈ 4 things అక్క నేను చదివినప్పుడు the deep desire that Paul had, God ignited in my heart. నా జీవితం, నా హృదయంలో కూడా
పౌలు ఆ విధంగా ఆశించింది మనము క్రైస్తవులంగా ఆశించగలమా అనే ఆ థాట్ నాలో కూడా వచ్చిందక్క. సో ఐ ప్రైజ్ గాడ్ ఫర్ పాల్ బికాస్ హీ బ్రాట్ us such a beautiful అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద క్రాస్ అక్క. మీరు కూడా ఏదన్నా షేర్ చేసుకుంటారా అక్క ఈ పాయింట్స్ మీద దీప్తి, హానా అక్క? థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఏమని అసలు అపోస్తలుల పౌలు గారు ఈ యొక్క మాట అన్నప్పుడు ఆయన ఏమని అర్థంతోటి ఆయన అన్నారు అని చెప్పి చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. దీప్తి, నీకు ఈ యొక్క క్వెషన్ మీద నీ యొక్క థాట్స్ నువ్వు షేర్ చేసుకుంటావా? Yeah, I 100% agree with whatever Eva had spoken, Hannah. So my only prayer, tanu cheppina vidanamga, my only prayer for all of us is that మనము తగ్గింపబడాలి, యేసుక్రీస్తు హెచ్చింపబడాలి. అండ్ ఏ విధంగానైతే పౌలు జీసస్ లివ్ త్రూ మీ అని ఏ విధంగానైతే ప్రార్థన చేశాడో అదే విధంగా each one of us, this is only our prayer, that every day that Jesus lives through us and lives in us. Amen, Deepti. Praise God for that. It really gives us so much hope, and I can feel it as we even speak. It's so వండర్ఫుల్. అక్క, నేను మిమ్మల్ని ఈ క్వెషన్ కూడా అడగాలనుకుంటున్నాను. సిలువలో మనకి జయం ఉంది. వీ హ్యావ్ విక్టరీ ఇన్ ద క్రాస్. ద క్రాస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అవర్ విక్టరీ. ఈ రిజరక్షన్ అనేది ఇస్ ద ట్రయంఫ్. పునరుద్ధానము అనేది జయకరమైన జీవితం అంటే ఏలడం. సో ఇది మన జీవితంలో ఎలాగా మన ఆలోచించే విధానాన్ని మారుస్తుంది? హౌ కెన్ దిస్ చేంజ్ అవర్ పర్స్పెక్టివ్ ఇన్ డైలీ లైఫ్? థ్యాంక్ యూ ఇవా ఈ క్వెషన్‌కి. అంటే మనం చాలా సార్లు సిలువ అనంగానే మనకి ఫస్ట్ ఏం గుర్తొస్తది అనంటే ఆ శ్రమలు. యేసుక్రీస్తు శ్రమలన్నీ గుర్తొస్తాయి. కరెక్టే. అది కాకపోతే మనం ఏం మర్చిపోతాము అంటే సిలువ అనేది శ్రమలతో పాటు యేసుక్రీస్తు ఆయన అనుభవించిన శ్రమలతో పాటు అది ఒక గొప్ప విజయము అని చెప్పి మనం చాలా సార్లు మనం మర్చిపోతాం. సో, మనము ఇంకొకసారి ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు మనం ఏం గుర్తుపెట్టుకుందాము అనంటే యేసుక్రీస్తు మనకి ఆయన సిలువ ద్వారా ఒక గొప్ప విజయం మనకి తీసుకొనొచ్చారు. ఆయన సిలువ ద్వారా మనము విజయవంతమైనటువంటి జీవితంలో మనల్ని నడిపించడానికి ఆయన తీసుకొనొచ్చారు అని చెప్పి మనము ఇంకొకసారి మనం గుర్తు చేసుకుందాం. ఆ సిలువను ఆయన జయించారు. ఆ మరణాన్ని ఆయన జయించారు అని చెప్పి మనం గుర్తుపెట్టుకుందాము. అంటే ఎన్నో సార్లు మనకెంత అలవాటయిపోయింది అనంటే గుడ్ ఫ్రైడే రోజైనా, లేకపోతే ఎన్నో సర్మన్స్ విన్నప్పుడైనా, ఎంతో చాలా అంటే చాలా క్యాజువల్‌గా తీసుకుంటాం మనం ఆ సిన్‌ని. చాలా సార్లు అడుగుతాం దేవుడిని, దేవుడా మా యొక్క పాపాలన్నీ క్షమించమని అడుగుతాము. సిలువలో ఆయన మరణించారు, తిరిగి లేచారని అడుగుతాము. కానీ మనం ఇంకా ఆ ఒక పాపపు జీవితంలోనే జీవిస్తూ ఉండిండొచ్చు. ఎప్పుడైతే మనము నిజంగా అర్థం చేసుకుంటామో, సిలువ అనేది మనకి ఇంక పాపం మీద సంపూర్ణమైనటువంటి విజయం వచ్చింది. మనము యేసుక్రీస్తులో ఉన్నప్పుడు, మనం కూడా ఆ మరణంలో మన ఒక పాత జీవితం అంతా గూడా మనంతో చచ్చిపోయి, మనము పునరుద్ధానం అయ్యాము. ఇంక పాత జీవితంలో మనకి జీవించడానికి వీలే లేదు అని చెప్పి మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామో, అప్పుడు మనం జీవించకుండా ఉంటాము అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాల. ఎన్నో వచనాలు ఉన్నాయి. మనకి పాత జీవితంలో జీవించి ఉండొద్దు. పాపానికి మనం బానిసలుగా ఉండొద్దు. మనము కొత్త సృష్టి యేసుక్రీస్తులో. సిలువ మనకు ఆ విజయం తీసుకొనొచ్చింది అని చెప్పి ఎన్నో వర్సెస్ ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో చాలా అంటే చాలా క్లియర్‌గా ఉంది. మన పాతదంతా కూడా మన ఒక పాత మనిషి మన అంతా కూడా సిలువ వేయబడ్డారు. ఇంకా ఏ రకంగా కూడా మనము బానిసలుగా ఉండొద్దు. బానిసలుగా పాపానికి ఉండొద్దు అని చెప్పి ఉంది. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఇంకా ఏ మాత్రం కూడా పాపంకి మన మీద అధికారం లేదు అనుంది. ఒక్కసారి మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఒక నిమిషం ఆగి నిజంగా మా ముగ్గురితో పాటు వింటున్న వాళ్ళమందరం కూడా ఆలోచిస్తే నిజంగా మనకి ఈ యొక్క వచనాల ప్రకారం మనం జీవిస్తున్నామా? సిలువ మన జీవితంలో విజయాన్ని తీసుకొనొచ్చింది అని మనం నమ్ముతున్నాము. సిలువ సిలువ అంటే సిలువ యేసుక్రీస్తు చనిపోయారని చెప్పి అది నమ్మి మనం కూడా ఆ రక్షణలోకొస్తున్నాము. కానీ ఇంకా నిజంగా పాపంకి బానిస లేకుండా, పాతి జీవితంలో లేకుండా మనం జీవిస్తున్నామా? లేకపోతే పాపానికి మనం బానిసలుగా ఉన్నామా అని చెప్పి మనల్ని మనము ఒకసారి పరిశీలన చేసుకోవాలా. ఎన్నో గుడ్ ఫ్రైడేస్ వచ్చి ఎళ్ళిపోతున్నాయి. ఎన్నో ఈస్టర్‌లు వచ్చి ఎళ్ళిపోతున్నాయి. ఎన్నో క్రిస్మస్ వచ్చి ఎళ్ళిపోతున్నాయి. మన జీవితం కూడా ఇంక దగ్గరలో ఉండుండొచ్చు. ఎప్పుడో మనకు తెలియకపోయుండొచ్చు. అయినప్పటికీ కూడా ఇన్ని తెలిసినప్పటికీ కూడా దేవుడు మనకు విజయం ఇచ్చారని తెలిసినప్పటికి కూడా
ఏదైనా ఒక పాపంలో మనం బందీలుగా జీవించున్నామా, బానిసైపోయి జీవించున్నామా అని చెప్పి మనము అర్థం చేసుకొని, ఆ ఒక పాపంలోంచి మనం బయటికి రావాలి. అంటే చాలా కష్టం. మన ఒక శక్తితో చేయాలి అంటే చాలా కష్టం. ఏదైనా ఒక పాపంలో నుంచి బయటికి రావాలి అనంటే అది అంత సులభమైనది కాదు. కాకపోతే మనం ఏం అర్థం చేసుకోవాలి అనంటే యేసుక్రీస్తు కూడా ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా మనలాగానే ఆయన కూడా శోధనలు వచ్చారు. ఎన్నో శోధనలు ఆయన అనుభవించారు. మనం చూసాం కొన్ని రాసి ఉన్నారు కూడా. ఆయన శోధనలొచ్చినప్పుడు ఎట్లా ఆయన ఎదుర్కొన్నాడు? ప్రతి ఒక్కటి కూడా ఆయనకొచ్చినటువంటి ఆ 3 శోధనలు చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఆయన వాక్యంతోటి జవాబిచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ మనకి వచ్చినటువంటి శోధనలు కూడా మనం కూడా వాక్యం తెలుసుకుంటే ఎంత అపోస్తలుడైనటువంటి పౌలు గారు అన్నారు కదా! ఆయనను నేను తెలుసుకోవాలి అని. ఇప్పుడు మనకు వాక్యం ఉంది. మనం వాక్యంలో ఆయనను ఎంతగా తెలుసుకుంటే మనం గూడా మనకొచ్చినటువంటి ఆ శోధనలన్నీ కూడా మనము విజయం పొందుకోవచ్చు. పాపంకి ఇంకా బానిసత్వం లేకుండా మనం జీవించొచ్చు. ఇంకోటి ఏంటి అనంటే, మనకి దేవుడు పరిశుద్ధాత్మనిచ్చారు. మనకి క చాలా కష్టము, అసాధ్యం అనే మన ఒక పాపాలన్నీ కూడా జయించడానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మ ఒక సహాయకుడు ఇచ్చారు అని చెప్పి మనం గుర్తుపెట్టుకొని, ఆయన ఒక సహాయం తీసుకొని, ఇంకా ఏ మాత్రంగా మనకి ఎటువంటి పరిస్థితుల్లో రోమీయులకు రాసిన పత్రిక 6:14 ఉన్నట్లు ఏ మాత్రంగా పాపంకి మన మీద అధికారం లేదు. ఇంక తర్వాత మనము పాపంకి బానిసలం కాకుండా ఉండేటట్లు మనం జీవించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3 అధ్యాయంలో కూడా ఉన్నట్లు మన ఒక హృదయము ఎక్కడ ఉండాలి అనంటే, మన యొక్క హృదయము పైనున్న వాటి మీద ఉండాలి. ఇంక ఏ రకమైనటువంటి లోక విషయంలో, లోక సంబంధం విషయంలో ఉండకూడదు. అంటే చాలా సార్లు మనము అంటే ఒక చిన్న ఆశ గూడా పాపం మనం మర్చిపోతాం. తిండి ఎక్కువగా తినడం గూడా పాపం అని మర్చిపోతాం. అబద్దాలాడడం గూడా పాపం అని మర్చిపోతాం. అబద్ధ సాక్ష్యం ఇవ్వడం గూడా పాపం అని మర్చిపోతాం. ఇంకా యేసుక్రీస్తు మనకు సిలువలో విజయం తీసుకొనొచ్చారు. విజయం ఉత్సాహమైనటువంటి ఆ జీవితంలో మనం జీవిస్తున్నాం అని తెలుసుకొని, ఈ యొక్క పాపాలకు బానిసలుగా మనం ఉండకూడదు. వీటన్నిటి నుంచి కూడా మనం బయటికి రావాలి అని చెప్పి మనము ప్రయత్నం చేస్తాము. పరిశుద్ధాత్మ ఒక సహాయం తీసుకొని నిజంగా ఆ ఒక ఏదైతే విక్టరీ ఇచ్చారో క్రాస్ ఆ ఒక విక్టరీలో, ఆ ఒక విజయంలో మనము నడుచుకుందాము. ఇంకొక వర్స్ మనం చదువుకుందాము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చాలా క్లియర్‌గా అక్కడ రాసారు. అక్కడ ఏమని రాసారు అనంటే ప్రతి ఒక్కటి ఆ పవర్స్‌ని, అథారిటీస్ అన్నిటి కూడా ఆయన డిసార్మ్ చేసి, ఆయన అంత బాహమాటము చేసెను. పబ్లిక్ స్పెక్టాకిల్ చేశారు. ఇంకా ఏ మాత్రం కూడా సేతాన్ మన మీద అధికారం లేకుండా ఆయన ప్రతి ఒక్కటి వాటిని అధికారం లేకుండా చేశారు అని చెప్పి కూడా ఆ వర్స్ ఉంది. ఇంకొకసారి మనం గుర్తు చేసుకుంటే ఆ క్రాస్ అనేది మనకి దేని మీద విక్టరీ ఇచ్చారు అని ఇంకొకసారి గుర్తు చేసుకుంటే, మనకి పాపం నుంచి మనకి విజయం వచ్చింది. అంటే మనము నీతిమంతులుగా మనం జీవించాం. మన నీతి కాదు గానీ, యేసుక్రీస్తు మనకిచ్చిన నీతివంతమైనటువంటి జీవితంలో జీవించాలి. క్రాస్ మనకి హీలింగ్ తీసుకొనొచ్చింది. మన ఒక అనారోగ్య సమస్యలన్నిటి నుంచి కూడా మనకు స్వస్థత ఉంది అని చెప్పి, ఇంకా మనకి పీస్, పీస్ అంటే ఇంగ్లీష్‌లో హీబ్రూలో వచ్చేటప్పుడు షాలోమ్ అంటే కంప్లీట్ హోల్‌నెస్ అంటే ప్రతి ఏరియాలో మనకి ఎమోషనల్‌గా కానీ, మనకి ఫిజికల్‌గా గానీ, స్పిరిచ్యువల్‌గా కానీ, సోషల్‌గా గానీ, ఫినాన్షియల్‌గా గానీ అన్ని ఏరియాస్‌లో గూడా మనకి ఆ హోల్‌నెస్ అన్ని ఏరియాస్‌లో గూడా మనకు విక్టరీ వచ్చిందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దేవుడు మన ఒక పాపాల నుంచి అన్నీ ఆయన తీసుకొని మనల్ని ఆయన విమోచన చేశారని చెప్పి అన్ని ఏరియాస్‌లో మనకు విక్టరీ తీసుకొనొచ్చింది. అన్ని ఏరియాస్‌లో విజయవంతమైనటువంటి జీవితం మనం జీవించాలని చెప్పి ఇంకొకసారి ఈ గుడ్ ఫ్రైడే రోజు, ఇంకొకసారి ఒకవేళ మీరు ఈ యొక్క పాడ్‌కాస్ట్ ఒకవేళ ఈస్టర్ రోజు ఎప్పుడైనా వింటున్న ఈ సీజన్‌లో ఇంకొకసారి మనం చేసుకుందాం ఈ గుడ్ ఫ్రైడే అని ఈస్టర్ రోజు. దేవుడు మనకి ఈ యొక్క విజయం ఇచ్చారు. ఇన్ని ఏరియాస్‌లో ప్రతి ఒక్క ఏరియాలో ఆయన ఒక సిలువ ద్వారా విజయం ఇచ్చారు. అలా విజయవంతమైనటువంటి మన జీవితం జీవించాలి. ఇంకా పాపంకి ఏ మాత్రం కూడా మనం బానిసత్వం ఉండకూడదు అని చెప్పి మనం గుర్తుపెట్టుకుందాము. సో, ఇది నేను అనుకుంటున్నాను ఇవ. మీరు కూడా దీప్తి ఇంకా మీ యొక్క థాట్స్ కూడా మీరు షేర్ చేసుకోండి కొంచెం మీరు. థ్యాంక్ యూ అక్క. చాలా బ్యూటిఫుల్‌గా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సిలువలో మనకొచ్చిన ఈ రిజరక్షన్ పవర్ అంటే మనం నిజంగా తెలుసుకుంటేనే మనకు అర్థమవుతది. అండ్ వి కెన్ లివ్ ఇన్ దట్ రిజరక్షన్ అని ఎక్స్‌ప్లెయిన్ థ్యాంక్ యూ అక్క. దీప్తి యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ ఆన్ దిస్? హ్యానా చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అంటే మన డే టు డే లైఫ్‌లో మనము ఏ రకంగా రిజరెక్షన్ పవర్ అనేది ఆ పాపమును జయించడానికి ఏ రకంగా మనము సహాయం తీసుకోవాలి అననేది చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఇట్స్ లైక్ ఏంటంటే ఒక
అసైన్మెంట్ లాగా ఇచ్చినట్టే అనిపించింది. ఇది ఇది విన్న తర్వాత. అంటే మన జీవితంలో ఏ ఏరియాస్ పైన మనము వేర్ ఆల్ వి నీడ్ టు వర్క్అవుట్, అంటే వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ టు సీ ద రెజరక్షన్ ఆఫ్ క్రైస్ట్ అన్నట్టుగా అనిపించింది. రియలీ బ్లెస్డ్. థ్యాంక్ యూ హన్నా. థ్యాంక్ యూ దీప్తి, థ్యాంక్ యూ ఇవా. దీప్తి, నేను ఒక క్వశ్చన్ అడుగుతాం అనుకుంటున్నాను. ఎట్లా మనకి ఈ యొక్క యేసు క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి మనం వింటున్నాం కదా, ఎపిసోడ్ బిగినింగ్ నుంచి మనం వింటున్నాం యేసు క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి గురించి. ఈ యొక్క పునరుద్ధాన శక్తి ఎట్లా మనల్ని ఎంకరేజ్ చేస్తుంది ప్రతిరోజు, ఈ రోజు ఇంకా ప్రతిరోజు కూడా ఎట్లా మనకి ఉత్సాహం ఇస్తుంది? యా హన్నా, సో ఈ రెజరెక్షన్ పవర్ అనేది మనం ఇప్పట్లో ఈ కాలంలో మనం చూసుకున్నట్లయితే, ఆర్ మేబీ అంటే ఈవెన్ ఇన్ ది ఓల్డర్ టైమ్స్ ఆల్సో వీ హ్యావ్ సీన్ కొన్ని చోట్ల కానీ, లేకపోతే చాలా వరకు చాలా శాతం కానీ అర్థం చేసుకోవడం పునరుత్థానపు శక్తిని ఎక్కడ వరకు లిమిట్ చేస్తారని, అంటే చాలా వరకు లిమిట్ చేసేస్తున్నారేమో అని అనిపించింది నాకు. అంటే యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు మనము ఎక్కడన్నా కూటమిలకు వెళ్ళామంటే, ఏదైనా మీటింగ్లలోకి వెళ్ళామంటే, పెద్ద మీటింగ్లు అయినా చిన్న మీటింగ్లు అయినా కూడా యేసు పునరుత్థానపు శక్తి అనేసి అని చెప్పి అని ప్రవచించడమో లేకపోతే మాట్లాడడమో చేసి టచ్ అనగానే పడిపోవడము, ఇంకా తర్వాత లేచిన తర్వాత ఆ వ్యక్తి పడిపోతాడు, లేస్తాడు, కానీ దాని తర్వాత జీవితం మాత్రము అదే మాదిరిగా ఉంటుంది. అంటే జీవితంలో మాత్రం ఎటువంటి మార్పు అనేది ఉండకుండా ఉంటుంది. బట్ ఐ థింక్ వాట్ వీ ఆర్ మెడిటేటింగ్ టుడే, మనం ఈ రోజు చర్చించుకునేది ఏంటి అని అంటే, నాట్ అబౌట్ ఫాలింగ్, not using the resurrection power just for falling, but rising and transforming your very own life with the power of resurrection. That is what we are discussing today, and that is what we are meditating today. అయితే పాయింట్ నెంబర్ 1 ఏంటి అని అంటే, వితౌట్ క్రాస్ దెర్ ఇస్ నో రెజరక్షన్. వితౌట్ క్రాస్ దెర్ ఇస్ నో రెజరక్షన్. మనం ఫస్ట్ కూడా మనం మాట్లాడుకున్న మొదట్లో కూడా, సిలువ యొక్క శక్తిని అనుభవించకుండా నువ్వు పునరుత్థానపు శక్తిని నువ్వు అనుభవించలేవు. సిలువ యొక్క శక్తిని నువ్వు అనుభవించాలి అంటే ఏంటి అంటే, నేను ఏ విధంగా నేను సిలువ శక్తిని అనుభవించగలుగుతాను టు బి ఏబుల్ టు సీ ద పవర్ ఆఫ్ రెజరక్షన్ అంటే, మరి మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ఏమనుందంటే, డినై యువర్ సెల్ఫ్ అండ్ క్యారీ యువర్ ఓన్ క్రాస్ అని రాయబడి ఉన్నది. అంటే నిన్ను నువ్వు తృణీకరించుకొని నీ యొక్క సిలువను నువ్వు ఎత్తుకొని నడువు అనేసని ఉంది. అలానే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29 నుంచి 30 వచనంలో ఏమనుందంటే, టేక్ మై యోక్ అపాన్ యూ, నా కాడిని నువ్వు మొయ్యి, అది తేలిగ్గా ఉంటుందని అంటుంది. అండ్ నా నుంచి నేర్చుకో అనేసని రాయబడి ఉన్నది. అంటే ఒక చోటనేమో డినై యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు తృణీకరించుకో అని చెప్తున్నాడు దేవుడు. ఇంకో దగ్గరేమో ఏంటనంటే, నువ్వు నా కాడిని నీవు మోయు, అది చాలా తేలిగ్గా ఉంటుందని అంటారు. మరి యేసుక్రీస్తు సిలువ అనేది తేలిగ్గా ఉండటము అనేది మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడు నిన్ను నువ్వు తృణీకరించుకోగలుగుతావునంటే, వెన్ యువర్ ఐస్ ఆర్ ఎంటైర్లీ ఫిక్స్డ్ ఆన్ జీసస్. యేసుక్రీస్తు పైన ఎప్పుడైతే నీ యొక్క దృష్టి, నీ కేంద్రీకరణ ఉంటుందో, అప్పుడే నిన్ను నువ్వు తృణీకరించుకోగలుగుతావు. నిన్ను నువ్వు తృణీకరించుకోవడం అంటే ఏంటి అంటే, నువ్వు ఏ పని చేసినా కూడా, ఆర్ ఏది చేయాలనుకున్నా, లేకపోతే నీకు ఏదైనా విజన్ ఉన్నా కూడా, అదంతట్లో కూడా యు ఆర్ నాట్ ద సెంటర్, బట్ జీసస్ ఇస్ ద సెంటర్. దేవుడు తన యొక్క రాజ్యం, యేసుక్రీస్తు తన యొక్క రాజ్యము, అదే ఒక ప్రాధాన్యత కలిగి ఉంటది. కానీ నిన్ను నువ్వు దాని సెంటర్లో నువ్వు పెట్టుకోవు. అంటే నిన్ను నువ్వు తృణీకరించుకోవడం అంటే, స్వార్థపూరితమైనటువంటి ఆశలన్నీ కూడా నువ్వు తృణీకరించుకొని నువ్వు ఆయన యొక్క సిలువ, ఆయన యొక్క కాడిని నువ్వు మోస్తావు. అంటే ఆ యొక్క కాడి ఎప్పుడు తేలిగ్గా ఉంటదంటే, వెన్ యు ఆర్ యోక్డ్ విత్ హిమ్, అంటే టుగెదర్ వెన్ యు ఆర్ వర్కింగ్ విత్ హిమ్, యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒంటరిగా నువ్వు ఆ కాడిని నువ్వు మోయట్లేదు, ఒంటరిగా నువ్వు ఆ సిలువను మోయట్లేదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు
నువ్వు లోకానుసారంగా లేకపోతే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, ఇవన్నీ చేసినప్పటికీ కూడా నీ లోపల నీ అంతరంగంలో ఉండేటటువంటి ఆశలు ఉన్నాయి కదా, ఆ ఆశలు అనేది స్వార్థపూరితమైనటువంటిగా ఉంటే మాత్రము నువ్వు ఆ సిలువ అనేది చాలా భారంగా ఉంటది. అంటే నువ్వు ఏ కష్టాలు పడ్డా కూడా అది నీకు తేలిగ్గా అనిపించదు. ఎందుకనంటే దెర్ ఇస్ నో జీసస్ దేర్ విత్ యూ. సో, అందుకనే మన లోపల మన అంతరంగంలోకి వెళ్ళి మనము మనము మన యొక్క ఆశలనేది ఏ విధంగా ఉన్నాయి అన్నది మనము చూడగలిగితే, యేసుక్రీస్తు వైపు మనము మన యొక్క ఫోకస్ అనేది వెన్ వి ఆర్ కీపింగ్ జీసస్ యాస్ అ సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్, దెన్ దట్ క్రాస్ ఇస్ లైటర్ టు క్యారీ, దట్ యోక్ ఇస్ లైటర్ టు క్యారీ, and we will find rest to our souls as written in Matthew chapter 11, రైట్? సో, ఇక్కడ మనము ఈ ఈ దీనికి ఉదాహరణకి మనము ఒకటి సన్నివేశం మనం గుర్తు తెచ్చుకోవాలి. వాక్యంలో రాయబడినది యోహాను సువార్త 11వ అధ్యాయము. మార్త, మరియ, లాజరస్ వాళ్ళ యొక్క స్టోరీ మీరు చూసినట్లయితే దాంట్లో లాజరస్ ఐ యామ్ ద రెజరెక్షన్ అండ్ ద లైఫ్ అన్న మాట అనేది జీసస్ హీ స్పీక్స్ టు మార్త. వాళ్ళతోని మాట్లాడతారు. మరియా మార్తలతోని మాట్లాడినటువంటి విషయం ఇది. ఏంటి? ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ ఐ యామ్ ద లైఫ్ అనేసని రాయబడింది. అండ్ దో దే మే డై యెట్ దే విల్ లివ్ అనేసని ఉంది. అంటే శారీరకంగా చనిపోయినప్పటికీ కూడా నువ్వు జీవించబడతావు అనేసని, నీకు ప్రాణము, నీకు లైఫ్ అనేది ఉన్నది అనేసని రాయబడి ఉన్నది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వెన్ ఎవర్ అక్కడ ఒక సీక్వెన్స్ అనేది చూస్తే, ఇఫ్ యు ఆర్ సీయింగ్ ద రెజరక్షన్ పవర్ అని అన్నదంటే, మన జీవితంలో ఉండేటటువంటి మృతతుల్యమైనటువంటి పరిస్థితులన్నీ కూడా హీ విల్ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్. Whatever situation, whatever area you see that is dead in your life, that will come back to life when you follow him, when your desires are aligning with the will of God. So Hannah, what I realize or what I want to say is that దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, when you fix your eyes on Jesus, when you deny yourself, అంటే నిన్ను నువ్వు ఫోకస్ లాగా పెట్టుకోకుండా, when you are making Jesus as the center of your life, when you're denying yourself, taking up the cross and following Jesus, వాళ్ళు పునరుత్థానపు శక్తి, అంటే ఎవరు? మరియా మార్తలు వాళ్ళు పునరుత్థానపు శక్తిని వాళ్ళు చూడగలిగారంటే, దానికంటే ముందర మీరు మరియా యొక్క జీవితం చూడాలి. షీ వాజ్ చూసింగ్ ద రైట్ థింగ్. జీసస్ అంటాడు, she chose the right thing అని అన్నారు. In what she was doing, she was at the feet of Jesus. That is following Jesus. That is denying yourself and following Jesus. అంటే చుట్టుపక్కల అన్ని అవసరతలు, లేదా they could have been lot of pressure, there could have been lot of other areas where she was needed, but she chose the right thing of sitting at the feet of Jesus. So I want to encourage today that to see the resurrection, power of resurrection in all the situations which are dead in our lives, first let us make Jesus as the center of our life. మన యొక్క ఆశలు, మన యొక్క అంతరంగంలో ఎలాంటి ఆశలు కలిగి ఉన్నామో ఆ ఆశలన్నీ కూడా మనము we need to align it back to the Lord. ఒకవేళ ఏదైనా ఏరియాలో స్ట్రగుల్ అవుతున్నాం అనుకోండి, ఏదో ఒకరోజు ఉపవాసం చేసి, ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, ఈరోజు ఉపవాసం చేసేసి ఈ రోజుటికి అయిపోయింది, మనం 10 మందికి చెప్పుకున్నాము ఈరోజు ఉపవాసం ఉన్నాము అని అంతవరకు కాదు. బట్ నువ్వు ఏ ఏరియాలో సఫర్ అవుతున్నావు, నువ్వు కోపంతో నువ్వు బాధపడుతున్నావు, లేకపోతే గర్వంతో బాధపడుతున్నావు, లేకపోతే ఏదైనా పాపం గురించి అని బాధపడుతున్నావు, ఏదైనా పాప జీవితం ఉందా నీ లోపల, దాని గురించి నువ్వు వాట్ స్టెప్స్ ఆర్ యూ టేకింగ్, నువ్వు ఏమి అడుగులు వేస్తున్నావు? ఇందాక హ్యానా చెప్పినట్లు నీ లోపల ఏ పాప జీవితం అయితే ఉందో దాని గురించి హౌ ఆర్ యూ వర్కింగ్ అవుట్? నువ్వు దాని రిలేటెడ్ స్క్రిప్చర్స్ తీసావా? నువ్వు దాని గురించి నువ్వు మెడిటేట్ చేసావా? యేసయ్య నాకు ఈ విషయంలో నేను పడిపోతున్నాను, ఈ విషయంలో నాకు సహాయం చేయి అని చెప్పి నువ్వు అడిగావా? సహాయం అడిగా. ఎవ్రీ డే
ఆర్ యూ మెడిటేటింగ్ ఆన్ దోస్ స్క్రిప్చర్స్? ఆ స్పెసిఫిక్ కోపం అంటే కోపాన్ని ఎలా తగ్గించుకోవాలనే స్క్రిప్చర్స్ చదివి నీ సిచ్యువేషన్స్‌లో మళ్ళీ వెళ్తావు. మళ్ళీ ఆ టెస్ట్‌లో వెళ్తావు. నువ్వు పాస్ అవ్వాలి కదా! ఇంకెన్నాళ్ళు మనం ఆ పడిపోయినటువంటి జీవితంలో ఉంటాం కాదు. ఈరోజు మనం నిర్ణయించుకోవాల్సింది ఏంటి అనంటే, ఫస్ట్ మనము ప్రార్థించినట్టు జీసస్ లివ్ త్రూ మీ అనన్న ప్రార్థనతో మనం మొదలుపెట్టుకోవాలి. అండ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వీఆర్ లుకింగ్ ఇంటూ అవర్ హార్ట్స్, మనలో ఉన్నటువంటి ఆ పాపము కలిగినటువంటి ఏరియాస్ ఏదైతే ఉందో, ఆ ఏరియాస్ అన్నీ కూడా మనము పరిశుద్ధాత్ముని శక్తి చేత మనం సహాయం చేసుకొని, వి నీడ్ టు టేక్ దట్ స్టెప్స్ టు వర్కౌట్ అవర్ సాల్వేషన్. అది ఎప్పుడైతే చేస్తామో డెఫినెట్లీ ఎనీ సిచ్యువేషన్ ఆర్ ఎనీథింగ్ దట్ ఫీల్స్ లైక్ డెడ్ ఇన్ అవర్ లైఫ్స్, ఏదైతే మృతతుల్యంగా కనిపిస్తుందో మన జీవితంలో, ఆ పరిస్థితులు కానీ, ఆ దానన్నిటికి సంబంధించింది కానీ, అన్నీ కూడా దేవుడు దానిలోకి జీవం పలుకుతాడు, జీవాన్ని తీసుకొనొస్తాడు. సో దిస్ ఇస్ వాట్ ఐ హావ్ మెడిటేటెడ్. ఐయామ్ రియల్లీ బ్లెస్డ్ విత్ దిస్. వాట్ ఆర్ యువర్ థాట్స్? మీరేం చెప్తారు దీని గురించి? థ్యాంక్ యూ దీప్తి. చాలా క్లియర్‌గా నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేసావు. ఎట్లా మనలో మృతత్వంలో ఉన్న విషయాలన్నీ కూడా మళ్ళీ ఎట్లా పునరుద్ధానం రావాలి. ఎట్లా ప్రతి ఒక్కటి కూడా యేసుక్రీస్తుని సెంటర్ చేసుకొని, ఎట్లా మనం ప్రతి ఒక్కటి కూడా ఆయన మీద ఆధారపడాలని చెప్పి చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసావు. ఈవా నీ యొక్క థాట్స్ నువ్వు షేర్ చేస్తావా ఈ క్వెషన్ మీద? అక్క అబ్సల్యూట్లీ అక్క. దీప్తి చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఐ థింక్ ఐ ఓన్లీ వాంట్ టు స్ట్రెస్ ఆన్ దట్ పాయింట్. జీసస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ఇట్ ఆల్. Center of everything. In him is everything, in him was everything, and everything was made for him. సో అది యేసు ప్రభువుని మనం సెంటర్ పెట్టుకుంటే ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బి బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ విల్ exhibit the resurrection, the power of his resurrection, because we are carrying our cross, following him. So adi it's, I think there's nothing more to add, okay? So I'm so blessed. థ్యాంక్ యూ యువ. థ్యాంక్ యూ దీప్తి. మనము ఈ యొక్క ఎపిసోడ్‌ని మనం క్లోజ్ చేసుకున్నాము. విన్న వాళ్ళందరూ కూడా ఇది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది అని నేను నమ్ముతున్నాను. ఇవ ఒక సాంగ్ పాడి ఇంకా ప్రేయర్ తోటి ఈ ఒక ఎపిసోడ్‌ని క్లోజ్ చేస్తావా? షూర్ అక్క. మనందరికీ ఈ సాంగ్ తెలిసేమో అని నేను అనుకుంటున్నాను. సో నేను పాడేటప్పుడు మీకు కూడా ఈ పాటని ఒక ప్రార్థనగా మనము పాడుతూ ప్రార్థిద్దాం. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను సురక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము యేసు రక్తము, అమూల్యమైన రక్తము యేసు
యేసు రక్తము. పరలోకంలో ఉన్న మా తండ్రి, యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మీరు మమ్మల్ని మీ మీ యొక్క ఆ ప్రేమలో సమకూర్చినందుకు వందనాలు ప్రభువా. ఈరోజు యేసు ప్రభు యొక్క సిలువలో ఆయనని ఎరిగి ఆయన పునరుద్ధాన శక్తిని మేము అనుభవించి ఆ జయకరమైన జీవితము జీవించడానికి మీరు మాతో మాట్లాడినందుకు ఎన్నో కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పాడ్కాస్ట్ విన్న ప్రతి వ్యక్తి కూడా మాతో పాటు ప్రభువా క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిలో జీవించి మీకు మహిమకరంగా మేము జీవించాలని ఆశిస్తూ మమ్మల్ని దీవించి ప్రభువా ఈ ముందు రోజులన్నీ మా ద్వారా యేసు ప్రభు యొక్క జీవితము మీ ఆత్మ మాలో జీవిస్తారని నమ్ముచు యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గ్రేస్ రేడియో లిజినెస్ అందరికీ కూడా ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఈ టైంకి ట్యూన్ ఇన్ అయ్యి దియోకమస్ అనే కార్యక్రమాన్ని మీరు వింటున్నందుకు మీకు తెలిసిన వాళ్ళతో కూడా మీరు షేర్ చేయండి. మన ఒక కార్యక్రమం మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో గ్రేస్ బ్రాడ్కాస్టర్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతుంది. స్పాటిఫై అనే యాప్లో కూడా మీరు అవైలబుల్ ఉంది. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. ఇంకా మా ఒక కార్యక్రమాన్ని మీరు ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎలాంటి ప్రార్థన అవసరతలు ఉన్నా కూడా ఇంకా మేము ముగ్గురం అవైలబుల్ ఉన్నాము. మీరు ప్లేయర్‌లో ఉన్న నంబర్‌కి మీరు రీచ్ అయ్యి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఏదైనా ఒక టాపిక్ మీద మనం డిస్కస్ చేయాలన్నా కూడా మీ యొక్క అభిప్రాయాలు మీరు తెలియచేయండి. ఇంకా ఏదైనా ఫీడ్‌బ్యాక్ ఉంటే కూడా మీరు మాకు తెలియచేయండి. ఇంకొకసారి థ్యాంక్ యూ అండి. ఈ లెంట్ సీజన్ ఎండ్‌లోకి వచ్చేసాము. ఇంకా మళ్ళీ ఏదైతే మనం సాక్రిఫైస్ చేసామో, ఏ ఏరియాలో మనం క్రూసిఫై చేసామో మన ఫ్లెష్‌ని అంతా అదే కంటిన్యూ చేస్తాము. మళ్ళీ మనం స్టార్ట్ చేయకుండా, మళ్ళీ తిరిగి నెక్స్ట్ లెంట్ సీజన్ వరకు మనం వెయిట్ చేయకుండా, ఏవైతే నేర్చుకున్నామో అది మనం ఎవ్రీ డే ఇంకా మన లైఫ్ అంతా కూడా మనం కంటిన్యూ చేస్తాము. ఈరోజు విన్న విధంగా మనలో ఆ ఒక పునరుద్ధాన శక్తి ఉంది అని చెప్పి, మనం పాపంకి బానిసలు కాకుండా, ఆ పునరుద్ధాన శక్తిలో మనం ప్రతిరోజు కూడా మనం జీవిస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొకసారి మీరు జాయిన్ అయ్యి విన్నందుకు. ఒకవేళ మీరు ఇది ఈస్టర్ రోజు వింటుంటే మీ అందరికీ కూడా క్రైస్ట్ ఈజ్ రిజన్ అండి. దీప్తి, ఇవా మీ ఇద్దరు కూడా ఈస్టర్ శుభాకాంక్షలు. ఇంకా క్రైస్ట్ ఈజ్ రిజన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం అందరం ఇంకొకసారి కూడా నమ్ముదాము, క్రైస్ట్ ఈజ్ రిజన్. Christ is risen. ఎస్ ఇండీడ్. Yes, he is indeed Yes, risen. indeed. Yes. మనమందరం కూడా పునరుద్ధరణ శక్తిలో మనం జీవిస్తాము. మళ్ళీ తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కొత్త టాపిక్లో కలుసుకుందాము. గాడ్ బ్లెస్.